వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్. ప్రస్తుతం జాంబాగ్ గౌలిగూడలోని శ్రీ స్వయంభు దాసాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. మనం ప్రస్తుతం ఆలయ విశిష్టత ప్రాముఖ్యత గురించి ఆలయ అర్చకులు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు, ఆలయ ప్రత్యేకతలు ఏంటి చెప్పండి. ఆలయం చాలా పురాతనమైనది. దీనికి సంబంధించి ఏంటంటే ఇది చాలా స్వామి వెలిసిన స్వామిన. ఈయన వెలవడం వల్ల ఏంటంటే అందరికీ ఇప్పుడు ఇక్కడ చాలా మందికి వ్యాపారస్తులకు కానీ, సంతానం లేని వారికి కానీ, తర్వాత కళ్యాణం లేని వారికి కానీ ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి శనివారం విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో. తర్వాత వెలిసిన స్వామి కాబట్టి మనకి ఈ ప్రాంగణం చాలా చిన్నగా ఉంటుంది. తర్వాత ప్రతిష్ఠించింది కాదు ఇది చాలా విశేషమైనటువంటిది. దీన్ని మా తాతగారు, తర్వాత మా నాన్నగారు, నేను వంశపారంపర్యంగా చేస్తున్నటువంటి టెంపుల్ ఇది. దీని విశేషం ఏంటంటే ఇక్కడ మేము ఎవరికి డబ్బులు ఆశించి కానీ ఏది కానీ చెయ్యం. మేమంతా సేవ చేయడం కోసం ఉన్నాము, సేవ చేస్తూ ఉంటాము. దాని ప్రకారం ఎవరైతే వచ్చి వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉంటారు వాళ్ళందరూ కలిసి దీన్ని చిన్నగా ఉన్న గుడిని చాలా డెవలప్ చేశారు. అయితే దీనికి మాకు ఫస్ట్ కమిటీ మెంబర్గా మాకు బాలయ్య గారు అని చెప్పేసి ఇక్కడ ఉంటారు. బాలయ్య గారు అని చెప్పి వీరు మనకి ఫస్ట్ కమిటీ మెంబర్ అన్నట్టు. వీరి వల్ల ఏమైందంటే మనకి ఈ గుడిని కొంచెం చిన్నగా ఉండి దీని అంతా డెవలప్ చేసుకుంటూ వచ్చి 2 షట్టర్లు వేశారు. దీనికి అంటే రెంట్ ఉండాలి, తర్వాత గుడికి కొన్ని నిత్య కైంకర్యం జరగాలని చెప్పి ఆయన సంకల్పంతో కొన్ని కార్యక్రమాలు చేశారు. తర్వాత వారి అయిన తర్వాత కూడా వారు కొంచెం తర్వాత వారి కొరకు తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారి చిన్నపిల్లలు అందరూ కలిసి దీన్ని ఏం చేస్తారు అంటే దీనికి అంటూ ఒక ఆదాయం అంటూ ఏమీ లేదు. ఓన్లీ ఏంటంటే ఇది సేవ చేసుకోవడం, అందరూ వాళ్ళకి తోచినట్టు వాటికి వాళ్ళు ఇవ్వడం అలా జరుగుతూ ఉంది. అయితే ఇది వంశపారంపర్యంగా వస్తున్న గుడి కాబట్టి మేమేమి ఆశించము. మనకు కావాల్సిందల్లా దేవునికి అన్ని విధాల పూజలు జరగడం ముఖ్యం. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయింది పంతులు ఉండి కూడా 300 సంవత్సరాల నుంచి ఉన్న టెంపుల్ ఇది. చాలా విశేషమైనటువంటి టెంపుల్, పాత టెంపుల్ ఇది. అంటే భక్తులు అధిక సంఖ్యలో ఏ విధమైన సమస్యల కోసం వస్తారు, ఏ విధంగా భక్తులు ప్రతి శనివారం భక్తులు చాలా మంది విశేషంగా వస్తూ ఉంటారు. ఇది ఏంటంటే సంతానం కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ ఎక్కువ వ్యాపారస్తులు వస్తుంటారు మనకి. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం నడవాలని చెప్పేసి వ్యాపారస్తులు వస్తూ ఉంటారు. తర్వాత వీసా కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, తర్వాత కళ్యాణం లేని వారు, తర్వాత సంతానం కోసం, ముఖ్యంగా సంతానం కోసం వచ్చిన వారికి సంతానం హనుమంతుడు నమ్ముకుంటే సంతానం అవుతుందని ప్రసిద్ధి. ఇలా చాలా మంది వస్తూ ఉంటారు. హనుమాన్ చాలీసా అంటారు కదా, హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు? హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత, హనుమాన్ చాలీసా చాలా విశేషమైనటువంటి. హనుమాన్ చాలీసా చదువుకుంటే ఎటువంటి బాధలు అన్ని తొలగిపోతూ ఉంటాయి. అందుకోసం రోజు హనుమాన్ చాలీసా చదువుకుంటుంటారు మా దిక్కు. అందుకోసమే ఏం చేసామంటే ఒకటి తెలుగు హనుమాన్ చాలీసా, ఒకటి హిందీ హనుమాన్ చాలీసా పెట్టాం మేము. అది అంటే హిందీ వారు హిందీలో చదువుకుంటారు, తెలుగు వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఇది ఏంటంటే ప్రాంగణంలో కూర్చొని ఎక్కడ ఏ హనుమాన్ టెంపుల్లో కూర్చున్నా కానీ ఇది చదువుకోవడం వల్ల చాలా విశేషంగా ఉంటుంది. ఈ ఆలయం ఎప్పుడు ప్రతిరోజు ఓపెన్ ఉంటుందా, లేదంటే శని మంగళవారాలు ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఏంటంటే అధిక సంఖ్యాకులు వచ్చేది మాత్రం శనివారం నాడు మాత్రం జనాలు వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము. తర్వాత శనివారం నాడు మేము ఎటువంటి ఈ అర్చన కోసం కానీ వీటి కోసం కానీ టికెట్లు అంటూ ఏముండవు. రండి, పూజ చేసుకొని వెళ్ళండి అని చెప్తూ ఉంటాము. అలా వస్తూ ఉంటారు జనాలంతా. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఆలయం కూడా ఉండి ఆదాయం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది కదా వందల సంవత్సరాల నుంచి. ఏ విధంగా ఉంటుంది అంటే మాకు ఉండి ఆలయం అంటూ ఏం లేదు. ఏంటంటే వేస్తే వేయని లేకుంటే లేదన్నట్టు వస్తాము. కానీ విశేషం ఏంటంటే రామనవమి వస్తుంది కదా, రామనవమి వచ్చిన తర్వాత 5 రోజులకి పున్నం వస్తుంది. ఆ పున్నమికి హనుమాన్ జయంతి అని విశేషంగా చేస్తాం. ఆ హనుమాన్ జయంతి రోజు ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నవాటి ఏమేమి ఉన్నాయో అందరు విరాళాలు తీసుకొని పెద్ద ఎత్తున స్వామివారి పుట్టినరోజు చేస్తాం. పుట్టినరోజు చేసిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు, విశేషించి పూజలు, భజనలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఉండి అనేది ప్రత్యేక ఉండి అనేది. ఉండి అంటే ఎప్పుడు వస్తుంది, మనం దానికి కావాల్సిన ఇది మనం గోత్రం అంటే పూజలు చేస్తున్నాం, అర్చనలు చేస్తున్నాం, టికెట్లు పెడితే ఉంటుంది. అవన్నీ మనకి ఏం లేవు. దేవుడు వాళ్ళు భక్తులు రూపాయి ఇస్తే రూపాయి తీసుకుంటాము, ఏది ఇచ్చినా సరే తీసుకొని వాళ్ళకి పూజలు చేసి పంపిస్తూ ఉంటాం. అదే విశేషం ఇక్కడ. ఆలయ కమిటీ నెంబర్ ప్రముఖులు బాలయ్య గారు మాట్లాడు. ఇది ఆలయ ప్రాముఖ్యత గురించి మీ మాటలు. నేను 30 సంవత్సరాల నుంచి చేసిన ఇక్కడ. చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చిన.
ఇప్పుడు వాళ్ళు నడిపిస్తున్నారు వాళ్ళు. ఓకే ఇక ఈ బస్సులో ఇక్కడ చుట్టుముట్టి ఏరియాలో అందరు ఇక్కడికి వస్తారు. ఓకే. శనివారం ఎక్కువ వస్తారు, బట్టి అప్పుడు తక్కువ వస్తారు. ఈ ఆలయం ఎన్ని సంవత్సరాలు ప్రతి ఎన్ని సంవత్సరాలు అయింది వెలిసి ఆలయం? ఇదా 70-80 సంవత్సరాలు వస్తుంది గుడి. 80 సంవత్సరాలు బట్టి ముందుగా బట్టి ఇట్లా గుడి లేకుండే, ఇట్లా చుట్టూ అడుగు ఉండే, ఖాళీ విగ్రహం ఉండే. తర్వాత భక్తులు ఇది కట్టించారు. ఇది అంటే ఇంకా ఏదో వచ్చి భక్తులు కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి. ఏ విధంగా ఇక్కడ భక్తులు తెలియజేస్తుంటారు కదా, మీకు వచ్చి చెప్తుంటారు కదా, మాకు ఈ విధంగా అనిపించింది ఎట్లా, ఇలా ఏ విధంగా భక్తులు చెప్తుంటారు? కష్ట సుఖాలు అని చెప్పుకుంటారు దేవుని ముంగట అంతే. నమస్తే మేడం, ఎప్పటి నుంచి వస్తున్నారు ఆలయానికి? వచ్చినప్పటి నుంచి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగుంది ఇక్కడ వచ్చినప్పటి నుండి. మాకు ఇక్కడ అయ్యగారితోటి చాలా పరిచయం అయింది. ఏవైనా మొక్కుకొని పోతాం, మాకు మంచిగా అనిపిస్తది. ఇట్లా శనివారాలు వస్తూనే ఉంటాం. ఉండేది ఎక్కడ? మేము గోషామాయన్. జై శ్రీరామ్. నా పేరు ప్రవీణ్ అండి. నేను మా ఫాదర్ మదర్, ఓకే, యాక్చువల్లీ మా మదర్కి సంతానం లేకపోతే ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత నేను పుట్టాను. జస్ట్ 1 year లోపు నేను పుట్టాను. లాస్ట్ 49, నా ఏజ్ 49, ఓకే, 49 years నుంచి నా టెంపుల్ నాకు తెలుసు. నేను ఈ టెంపుల్కి విజిట్ అయ్యి 45 years నుంచి విజిట్ అవుతున్నాను. ఓకే. నేను స్థానిక లోకల్. నేను సో ప్రాముఖ్యత అంటే మీరు మధ్యాహ్నం పూట టెంపుల్కి వచ్చి విగ్రహాన్ని చూస్తే ఓకే. జస్ట్ మినిట్ మెడిటేషన్ చేయండి, విగ్రహం మీతో మాట్లాడుతుంది. అది స్పెషాలిటీ ఉంది ఇక్కడ. సో కోరికలు ఓకే. హిందీలో చెప్తాను, నాకు కొంచెం క్లారిటీ లేదు. जो भी मन्नत आपकी है 100% यहाँ पे होता. सो बहुत స్పెషాలిటీ है मंदिर का. వస్తున్నారు ఆలయాన్ని, నేను దాదాపు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వస్తున్నా స్వామి. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంటది. స్థానికంగా ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ ఉంటా కింద రామందిరం. ఆలయానికి వస్తున్నప్పటి నుంచి వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఇంకోటి ఇక్కడ హనుమంతుంది విశేషం ఏంటంటే చాలా పవర్ఫుల్ హనుమంతుడు ఇక్కడ. అంటే భక్తులకు ఇంకా ఏమన్నా చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, ఇక్కడ వినాయకుడిని కూడా పెడతారు. ఆ రోజు అన్నదానం చేస్తారు తెల్లారి. ఇంకోటి హనుమాన్ జయంతి కూడా చాలా బాగా అవుతుంది. తెల్లారి అన్నదానం ఉంటది, మంచిగా ఉంటుంది, మంచిగా చేస్తారు. దాసాంజనేయ స్వామి క్యాషియర్ గా కొనసాగుతున్న స్వామి మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరిన్ని విషయాలు ఆలయ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. స్వామి చెప్పండి. స్వామి ఆలయం. స్వామి శరణం స్వామి. నేను ఈ దాసాంజనేయ ఆలయ కమిటీకి కోశాధికారిని. ఈ ఆలయము 100 ఏళ్ల పాత చరిత్ర ఉంది. దీనికి పెద్దల నుండి కొనసాగుతూ ఉంది. ఇది ఇప్పుడు ఏమైందంటే కొద్దిగా శిథిలావస్థకు చేరుకున్నది. దీనికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగా అవుతుంది. ఇక్కడ కోరికలు జరుగుతాయి ప్రతి వారికి. ప్రతి వాళ్ళు ఎక్కడెక్కడ నుండో దూరాల నుండి ఇక్కడికి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక్కడ కోరిన ప్రతి కోరిక తిడుతుంది. ఈ దాసాంజనేయ ఆలయం అంటేనే చాలా మహిమగల దేవస్థానం ఇది. ఇది తెలిసిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ కొద్దిగా బస్తీలోనే తెలుసు, కొద్ది తెలియని వాళ్ళు దూరం ఉన్నారు. కానీ ఈ ఆలయానికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి దీన్ని ఇంకా మంచిగా డెవలప్ చేస్తే ఈ గుడి ఇంకా బాగా జరుగుతుందని మా ఆలోచన. ఎవరైనా మంచివారు ఉండి ఇక్కడ ఆలయానికి సహకరిస్తే మేము మా వంతుగా మేము కృషి చేస్తూ ఉన్నాం, మేము సేవ చేస్తూ ఉన్నాం. కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఆలయానికి కొద్దిగా మాకు సహాయక సహకారాలు అందిస్తే ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ప్రతి హనుమాన్ జయంతి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మేము ఇక్కడ వినాయక చవితి చేస్తూ ఉంటాం. వినాయకుని నవరాత్రులు జరుగుతాయి. ఆ 11 రోజులు ఇక్కడ తీర్థప్రసాదాలు అందుతూ ఉంటాయి. ప్రతి కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ మాకు ఇక్కడ బడ్జెట్కి ఏదైనా ఉండాలంటే ఎవరు సహకారం లేదు. జర ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి కొద్దిగా హెల్ప్ చేస్తే ఈ గుడిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మేము మనవి చేస్తున్నాము. దాసాంజనేయ స్వామి ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు. ఆలయ ప్రాముఖ్యత గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం సార్. ఆలయ ప్రాముఖ్యత. దేశ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ఈ యొక్క దేవాలయం గైలుగూడ గోల్డెన్ ప్లేస్ పక్క వీధిలో ఉన్నది. దాదాపు ఇది ఒక 85 సంవత్సరాల పురాతనం దేవాలయం ఇది. మా పెద్దలు పూజలైన గౌరవనీయులు వాళ్ళందరూ కలిసి ఈ యొక్క దేవాలయంలో సేవ చేసుకుంటూ వాళ్ళ తరము అయిపోయిన తర్వాత మా తరము వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మేము ఇప్పుడు నేను చేయబట్టి సేవలు నా సేవకులు చాలామంది ఉన్నారు. మేమందరం కలిసి ఈ దేవాలయంలో మేము ఈ దేవాలయం యొక్క సేవలు చేసుకుంటూ ఇప్పటి వరకు మళ్ళీ
మా యూత్ను కూడా మేము తయారు చేస్తున్నాము. వాళ్ళు కూడా సేవలు చేస్తున్నారు. ఆ, ఇక్కడ దేవాలయానికి దూర ప్రాంతాల నుంచి ఎంతో మంది వస్తుకుంటూ దర్శనాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటి వరకు మాకు కొంతమంది దాతలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దాతలు సేవ చేస్తున్నారు. మరియు మేము ఇక్కడ మా టెంపుల్ మా పెద్దలు కాబట్టి వాళ్ళు ఒక 2 షటర్లు పెట్టినాను. అంతా మేము ఎక్కువ కిరాయిలు కూడా ఎక్కువ తీసుకుంటలేము. మామూలుగా దేవునికి సాయం అంతానే తీసుకుంటున్నాము కిరాయిదారులతోని. ఇప్పటి వరకు మంచిగానే ఉన్నాము ఆ భగవంతుని కృపతోని. ఇప్పటి వరకు అయితే నేను చేసేది, ఇప్పుడు నేను సేవ చేసుకుంటూ ఇప్పటి వరకు నా వయసు 64 సంవత్సరం. నేను 15 సంవత్సరంలో అప్పుడు ఉన్నప్పటి నుంచి ఇవి భగవంతునికి చేసుకుంటూ నా వెంబడి నా తోటి సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళతో సహా అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాము. ఎంత దాతలు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఎంత రుసుము చేసినా అది కాలి మన భగవంతునికి పూజా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పటి వరకైతే మేము సంతోషంగా ఉన్నాము ఈ భగవంతు దయతోని. ఎటువంటి కష్టాలు లేవు, మాకు ఎటువంటి బాధలు లేవు. అందరూ సహకరించాలని, మా భగవంతుని సహకరించి మీ కృపలు తెలుసుకోవాలని సెలవు తీసుకుంటున్నాను. భక్తులకు మరొకటి నేను తెలియజేయడం అంటే, మా యొక్క నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే గారు రాజాసింగ్ ఆయన పాదయాత్ర మొదలు పెట్టాలనుకుంటే మా గైలుగూడ హనుమాన్ దాస్ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఆయన మొదలు పెడతాడు. ఇప్పటి వరకు ఆయన ఈ నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలుపొందారు. ఆయన ఇప్పటికీ మా దేవాలయానికి వచ్చుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు. మేమందరం బాగానే ఉంటాము. మా భక్తులు మాత్రం వస్తారు చాలా దూరం ప్రాంతాల నుంచి. అందరికీ మేము తెలియజేయడం ఏంటంటే, మా దాస్ ఆంజనేయ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని వెళ్ళగలరని నా యొక్క కోరిక.